హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా డబ్బు సంపాదించలేరు. ఒకవేళ వాళ్ళు చేసిన కష్టం వల్ల డబ్బులు వచ్చినా అవి ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర ఉండవు. అలాగే సమాజంలో మనం ఒక నానుడి విన్నాం. అదేంటంటే రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ పూరర్. అంటే కొంతమంది డబ్బు సంపాదించే వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది సంపాదించలేని వాళ్ళు మాత్రం రోజు రోజుకి ఇంకా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. కొంతమంది ఎంత కష్టపడినా ఎప్పటికీ మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతారు. దానికి కారణం ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా నా పేరు ధనుంజయ్. నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ చాలా మంచి శాలరీ తీసుకున్నా కానీ డబ్బు విషయంలో చాలా కాలం ఇబ్బందులు పడ్డాను. దానికి కారణం ఏంటో నేను 2017లో బుక్స్ చదవడం మొదలుపెట్టిన తర్వాత, కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అదేంటంటే మన చుట్టూ ఉన్న సమాజం నుంచి డబ్బు విషయంలో కొన్ని అపోహలను నమ్ముతాం. ఆ రాంగ్ బిలీఫ్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు అనేది సంపాదించలేం. అలా డబ్బు విషయంలో మనం ఇబ్బంది పడటానికి కారణమైనటువంటి కొన్ని రాంగ్ బిలీఫ్స్ని ఈరోజు వీడియోలో మనం చూద్దాం. అందులో మొదటిది, డబ్బు మనుషులు మార్చేస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు, అందరికీ సహాయం చేస్తుండేవాడు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అతను ఉన్నాడని ధైర్యం ఉండేది. ఆ తర్వాత తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ తనకి చాలా బాగా సక్సెస్ అవ్వడం వల్ల తను కూడా ఊహించినంత ఎక్కువ డబ్బు తనకు వచ్చింది. అయితే ఆ తర్వాత తన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఇలాంటివి మీరు కూడా ఎన్నో చూసుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు మనుషులు మార్చేస్తుంది అనుకుంటారు. నిజానికి డబ్బుకున్న పవర్ ఏంటంటే ఒక మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపడేలాగా డబ్బు చేస్తుంది. డబ్బు అధికారం లేనప్పుడు అందరూ మంచివాళ్లే, కానీ ఒక మనిషి ఎంత మంచివాడు, ఒక మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది అతనికి డబ్బు అధికారం వచ్చినప్పుడు మాత్రం అర్థమవుతుంది. సో డబ్బు ఒక మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని రివీల్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ మనిషిని మార్చేంత శక్తి డబ్బుకు లేదు. అలాగే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎంత డబ్బు వచ్చినా కానీ వాళ్ళలో మంచితనం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. వాళ్ళకున్న డబ్బుతో ఎన్నో మంచి పనులు చేస్తుంటారు, ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తుంటారు. డబ్బు వాళ్ళని ఏమాత్రం మార్చలేరు. అలాగే కొంతమందికి డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చాలా చెడు వచ్చిందంటే దాని అర్థం వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత చెడ్డగా అయ్యారని కాదు. వాళ్ళు మామూలుగానే వాళ్ళ మనస్తత్వం అది, కానీ అంతకుముందు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఆ మనస్తత్వాన్ని వాళ్ళు డిస్ప్లే చేయడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు డబ్బు రావడం వల్ల వాళ్ళ మనస్తత్వం ఏంటో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో మనకు కనుక మన క్యారెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటే డబ్బు వచ్చిన తర్వాత మనం మారిపోతామనే భయం మనకి ఏమాత్రం ఉండదు. ఇక డబ్బు విషయంలో సెకండ్ మిస్కన్సెప్షన్, డబ్బే అన్ని సమస్యలకి మూలం. దీన్ని ఒక చిన్న ఎక్సర్సైజ్ ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చు. డబ్బు ఉంటే వచ్చే సమస్యలు ఏంటో అన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. అలాగే డబ్బు లేకపోతే ఒకళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు ఏంటో కూడా ఒక పేపర్ మీద రాయండి. అప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది డబ్బు ఉంటే వచ్చే సమస్యలు బెటరా, లేకపోతే డబ్బు లేకపోతే వచ్చే సమస్యలు బెటరా అని. నిజం చెప్పాలంటే మన లైఫ్లో ఏ సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలన్నా కానీ డబ్బు కావాలి. డబ్బు ఉంటే మన లైఫ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఈవెన్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలన్నా కానీ డబ్బులు కావాలి. రోడ్లు వేయాలన్నా, ఉద్యోగాలు తేవాలన్నా, ప్రభుత్వాన్ని నడపాలన్నా, ఏం కావాలన్నా కానీ మనకు ఖచ్చితంగా డబ్బు ఉండాలి. డబ్బు అన్ని సమస్యలని సాల్వ్ చేస్తుంది, కానీ డబ్బు వల్ల సమస్యలు రావు. ఒకవేళ డబ్బు వల్ల మనకు సమస్యలు వస్తాయంటే దానికి కారణం డబ్బును మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోలేదు అని. ఎప్పుడైతే మనం డబ్బును అర్థం చేసుకుంటామో డబ్బు వల్ల మనకి సమస్యలు రావు. మన దగ్గర ఉన్న డబ్బులతో మనమే వేరే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తాం. ఇక డబ్బు విషయంలో మూడో మిస్కన్సెప్షన్, అన్నింటినీ డబ్బుతో కొనలేం. దీన్ని కూడా ఒక ఎక్సర్సైజ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. డబ్బుతో ఏమేమి కొనొచ్చో మనం ఒక పేపర్ మీద రాయడం మొదలు పెడితే మన ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ సరిపోవు. దాని బదులు డబ్బుతో ఏమేమి కొనలేమో మనం ఒక పేపర్ మీద రాద్దాం. ఆ తర్వాత అలా డబ్బుతో కొనలేని వాటిని మరే దేంతో కొనొచ్చో కూడా మనం రాసుకోవాలి. అంటే డబ్బుతో కొనలేని వాటిని మనం ఆనందంతో కొనొచ్చా, లేదా మంచితనంతో కొనొచ్చా, ఇలా దేంతో ఆ వస్తువుని కొనొచ్చో కూడా రాసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఏం కావాలన్నా కానీ కొనేయాలనుకోవడమే అసలు ప్రాబ్లం. నిజానికి మనకేం కావాలన్నా మనం సంపాదించుకోవాలి. మనకి ఆరోగ్యం కావాలంటే మనం సంపాదించుకోవాలి. మనకి ఆనందం కావాలంటే మనకు సంపాదించుకోవాలి. మనకి మంచి రిలేషన్షిప్స్ కావాలంటే వాటిని కూడా మనం సంపాదించుకోవాలి. అంతేగాని నా దగ్గర డబ్బు ఉంది కదా అన్నీ నేను దాంతో కొనేస్తానంటే కుదరదు. అలా కొనేద్దాం అనుకునే వాళ్ళే అన్నింటినీ డబ్బుతో కొనలేం కదా అని నెగిటివ్గా డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇక ఫోర్త్ మిస్కన్సెప్షన్, డబ్బేమీ చెట్లకు కాయదు. దీని అర్థం డబ్బు సంపాదించడం చాలా కష్టం అని. కానీ ఆ మాట అనేవాళ్ళకి డబ్బు లేకుండా ఇంకా కష్టం అని తెలియకుండా ఏమీ ఉండదు. కరెక్టే, డబ్బు సంపాదించడం కష్టం, కానీ అలానే డబ్బు లేకుండా ఉండడం మరింత కష్టం. అలెక్స్ హార్మోజీ అనే ఆయన లాస్ట్ 5-6 ఇయర్స్లోనే కొన్ని $100s of millions సంపాదించాడు. ఆయన ఏమంటాడంటే 0 నుంచి $1 million సంపాదించడం చాలా కష్టం. అదే $1 million నుంచి $10 million సంపాదించడం అంత కష్టం కాదు. ఆ తర్వాత $10 million నుంచి $100 million సంపాదించడం ఇంకా తేలిక. అంటే డబ్బు సంపాదించే కొద్దీ డబ్బును సంపాదించడం అనేది తేలికైపోతుంది.
అలా కాకుండా మనం డబ్బు సంపాదించకుండా ఒక మిడిల్ క్లాస్లో మిగిలిపోతే అది కూడా కష్టంగానే ఉంటుంది. పోను పోను ఖర్చులు పెరుగుతాయి. ఏజ్ పెరిగే కొద్దీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నింటినీ డబ్బులు లేకుండా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే కష్టం అనేది తప్పనిసరి. ఆ కష్టం మనం డబ్బులు సంపాదించడం కోసం పడుతున్నామా, లేకపోతే డబ్బు లేకుండా బతకడం కోసం పడుతున్నామా అనేది మనం చూజ్ చేసుకోవాలి. కానీ కష్టం అయితే మాత్రం మనం ఖచ్చితంగా పడి తీరాలి. మనం దేనికోసం కష్టపడతాం అనేది అది మన చాయిస్. అండ్ ఫ్రెండ్స్, మన హ్యూమన్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుందో కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన హ్యూమన్ మైండ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం పనిచేస్తుంది. అంటే దాని యొక్క మెయిన్ ఫంక్షన్ మనల్ని ప్రొటెక్ట్ చేయడం. అంటే మనం ఎటువంటి అన్కంఫర్టబుల్ థింగ్స్ చేయకుండా అది మనల్ని ఎప్పుడూ కూడా మనం ఏ పని చేయకుండా ఆపుతుంది. డబ్బు విషయంలో మనం నెగిటివ్గా ఆలోచించడానికి కూడా కారణం డబ్బు సంపాదించాలంటే ఎన్నో అన్కంఫర్టబుల్ పనులు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మన మైండ్ అనేది అన్కంఫర్టబుల్ థింగ్స్ గురించి ఆలోచిస్తుందో దానికి చాలా భయం వేస్తుంది. అది మనల్ని ఆపేస్తుంది. అలా ఆపడానికి ఇలా ఏదో సాకులు చూపించి మనం యాక్షన్ తీసుకోకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం నాకైతే చాలా కష్టం. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చేయలేదు. అండ్ నేను అంత గొప్పగా చేయట్లేదనే విషయం కూడా నాకు బాగా తెలుసు. నా మైండ్ కూడా నన్ను ఈ వీడియోస్ చేయొద్దని రోజు చెప్తుంది. కానీ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం అన్కంఫర్టబుల్ పనులు చేయగలుగుతామో అప్పుడే మనం ఎదగలుగుతాం. ఇక డబ్బు విషయంలో 5వ మిస్కన్సెప్షన్, బాగా డబ్బు సంపాదించాలంటే ఏదో మోసం చేయాలి. ఎవరైనా సరే డబ్బులు బాగా సంపాదించాలంటే ఒక ప్రోడక్ట్నో లేదా ఒక సర్వీస్నో ఒకసారి అమ్మితే సరిపోదు. మనం తయారు చేసిన ప్రోడక్ట్ లేదా మనం ఇచ్చే సర్వీస్ అనేది కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఇచ్చినప్పుడే మనం ఇంకా రిచ్ అవ్వగలుగుతాం. అంటే బాగా డబ్బు సంపాదించాలంటే ఎక్కువ మందికి మన ప్రోడక్ట్స్ లేదా మన సర్వీసెస్ రీచ్ అయ్యేటట్టుగా చేయాలి. అయితే మోసం చేసి డబ్బు సంపాదించాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందిని మోసం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు మోసం చేయగలుగుతారు. అంతేగాని వందల సార్లు, వేల సార్లు ఎవరిని మోసం చేయరు. అలాగే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను మోసం చేయొచ్చు, కానీ కొన్ని వందల మందిని, లక్షల మందిని మోసం చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మోసం చేసి డబ్బులు సంపాదించడం అనేది పని చేయని కాన్సెప్ట్. నిజానికి అలా ఎవరు డబ్బులు సంపాదించలేరు. కోర్స్ కొంతమంది వాళ్ళు చేసే ప్రోడక్ట్స్లో కొన్ని కల్తీ చేయొచ్చు, లేదా చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే అందరూ అదే చేస్తున్నారు, అందుకే డబ్బు సంపాదిస్తున్నారు అనేది మాత్రం రాంగ్. ఇక మన దగ్గరికి డబ్బు రాకుండా ఉండడానికి మనం చేసే మరో పని డబ్బున్న వాళ్ళని చూసి అసూయపడడం లేదా డబ్బున్న వాళ్ళని విమర్శించడం. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసేవాళ్ళు అంటే నచ్చరు. వాళ్ళు ఎప్పటికీ బిజినెస్ చేయరు, ఒకవేళ చేసినా సక్సెస్ కారు. అలాగే కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళకి జాబ్ చేసేవాళ్ళు అంటే నచ్చకపోవచ్చు. మనం దేన్నైతే విమర్శిస్తామో, ఎలా అయితే మనం ఉండాలనుకోమో మనం అలా ఎప్పటికీ ఉండలేం. అంటే డబ్బున్న వాళ్ళని చూసి అసూయపడుతున్నామంటే లేదా వాళ్ళని విమర్శిస్తున్నామంటే ఖచ్చితంగా మనం కూడా ఎప్పటికీ డబ్బున్న వాళ్ళు కాలేం. ఈ విషయంలో నాకు బాగా పనిచేసిన ఒక కాన్సెప్ట్ చెప్తాను. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఒక ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేంటంటే ఎవరైనా ఒకళ్ళు కొత్తగా కారు కొంటే వాళ్ళని చూసి నేను బ్లెస్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు నాకు తెలియని వాళ్ళైనా సరే వాళ్ళు బాగుండాలి అని బ్లెస్ చేస్తాను. ఈ అలవాటు నాకు చాలా బాగా పనిచేసింది. అప్పటి నుంచి డబ్బు విషయంలో నాకు చాలా పాజిటివిటీ వచ్చింది. సో మీకు కూడా ఈ అలవాటు పనిచేస్తుందేమో ట్రై చేయండి. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి. అది చూసి చాలామంది డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీస్ సీఎం రిలీఫ్ ఫండ్కి కొంత డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులోంచి కొంత తీసుకెళ్ళి సమాజం కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పలానా సెలబ్రిటీ దానం చేశాడు కాబట్టి ఈ సెలబ్రిటీ ఎందుకు దానం చేయలేదు అంటారు. నిజానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. అదేంటంటే ఒక వ్యక్తి దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు అది పూర్తిగా వాళ్ళ కష్టం వల్ల డబ్బులు వస్తుంది. అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అతను ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా దానం చేయాలి అనేది పూర్తిగా వాళ్ళ చాయిస్. వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎలా దానం చేయాలో చెప్పడానికి మనం సరిపోం. అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అలా కాకుండా మనం వాళ్ళని విమర్శిస్తున్నామంటే దాని అర్థం మనం డబ్బున్న వాళ్ళని విమర్శిస్తున్నామని. డబ్బున్న వాళ్ళు విమర్శిస్తే మనం ఎప్పటికీ డబ్బు సంపాదించలేం. ఇలా డబ్బు విషయంలో ఎన్నో తప్పు నమ్మకాలు, ఎన్నో అలవాట్లు మనల్ని డబ్బున్న వాళ్ళని చేయలేకుండా మిడిల్ క్లాస్లోనే ఉంచుతున్నాయి. వీటన్నింటినీ మనం గుర్తించి ఎప్పుడైతే వాటిని మన నుంచి తీసివేస్తామో అప్పుడే మనం డబ్బుని సంపాదించగలుగుతాం. అప్పటి వరకు మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. డబ్బు అనేది మన లైఫ్లోకి రావడానికి కూడా ఇష్టపడదు. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్లో ఏదో ఒకటి మీలో ఉందని అనిపిస్తే సాధ్యమంత త్వరగా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరు మంచిని మీరు కోరుకుంటున్నారో, ఎవరు బాగా రిచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా ఎంతో వెల్దీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్.